పర్యావరణ మిత్రులకు స్వాగతం సుస్వాగతం. మన పాఠశాలలో ఎకో క్లబ్ ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి గ్రీన్ టీచర్స్ అందరికీ వందనాలు. మరి మన ప్రాజెక్ట్ డైరెక్టర్ గారైనటువంటి శ్రీమతి స్రవంతి మేడం గారి ఆదేశాల మేరకు మన యొక్క ఎకో క్లబ్స్ అన్నింటినీ కూడా కేంద్ర మంత్రిత్వ శాఖ ద్వారా గుర్తింపు తీసుకురావడానికి ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ నందు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. సో మరి రిజిస్ట్రేషన్ చేసుకోవడం కోసం మనం గూగుల్ క్రోమ్ నందు ఇక్కడ డిస్ప్లే అవుతున్నటువంటి లింకును మనం క్లిక్ చేసి లేదా ఈఈపి అనేటువంటి వర్డ్స్ను మనము గూగుల్ క్రోమ్ నందు సెర్చ్ చేసి వెంటనే మనకి ఈ విధంగా వస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి ఎకో క్లబ్ రిజిస్ట్రేషన్ అనేటువంటి లింకును క్లిక్ చేసినట్టయితే మన ఎకో క్లబ్ను కేంద్ర మంత్రిత్వ శాఖ నందు రిజిస్టర్ చేసుకోవడానికి ఈ విధమైనటువంటి రిజిస్ట్రేషన్ ఫామ్ అనేది రావడం జరుగుతుంది. సో ఆల్రెడీ మన ఎకో క్లబ్స్ అన్నీ కూడా కొద్ది వరకు ఈ ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ నందు రిజిస్టర్ అయి ఉన్నాయి. ఒకవేళ రిజిస్టర్ అయినటువంటి వాటిని కూడా మనము ఇక్కడ అప్డేట్ చేసుకోవచ్చు. సో మొదట టైప్ ఆఫ్ ద రిజిస్ట్రేషన్ అంటాం. ఇక్కడ మనము అక్కడ స్కూల్ అనేది సెలెక్ట్ చేసుకుంటాం. మన యూడైస్ ఇవ్వడంతోనే మన పాఠశాలకు సంబంధించినటువంటి ఆల్రెడీ రిజిస్టర్ అయి ఉన్నట్టయితే ఆ వివరాలన్నీ కూడా మనకి ఇక్కడ డిస్ప్లే కావడం జరుగుతుంది. సో మన పాఠశాల పేరు యథావిధిగా అలాగే ఉంటుంది. సో తర్వాత టైప్ ఆఫ్ ద స్కూల్ అన్న చోట మన పాఠశాల గవర్నమెంట్కి సంబంధించిందా ఎయిడెడా అనేది సెలెక్ట్ చేసుకుంటాం. సో ఏవైతే మార్పు చేర్పులు ఉన్నాయో వాటిని మనం చక్కగా చేసుకోవచ్చు. సో ఇక్కడ ఉన్నటువంటి ప్రతి కాలమ్ని మనం ఫిలప్ చేయాల్సి ఉంటుంది. సో డిస్ట్రిక్ట్లో మన పాఠశాల ఏ జిల్లాకు చెందుతుందో ఆ జిల్లా నేమ్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటాం. మన పాఠశాలకు సంబంధించినటువంటి అడ్రస్ ఏదైనా మార్పు చేర్పులు ఉన్నట్టయితే దాన్ని ఎడిట్ చేస్తాం. సో పాఠశాలకు సంబంధించినటువంటి పిన్ కోడ్లో కావచ్చు లేదా పాఠశాలకు సంబంధించినటువంటి ప్రధాన ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్లో కావచ్చు, స్కూల్ హెడ్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. సో ప్రస్తుతానికి మా పాఠశాలకు సంబంధించినటువంటి హెడ్ మారారు కాబట్టి సో ఆ హెడ్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ను మనం ఇక్కడ అప్డేట్ చేసుకోవడానికి అవకాశం కూడా ఉంది. సో ఈ విధంగా అవకాశం వినియోగించుకోండి. సో మన పాఠశాలలో ఎకో క్లబ్స్ అన్నీ కూడా కేంద్ర మంత్రిత్వ ఆధ్వర్యంలో ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ కింద రిజిస్టర్ చేసుకోవడానికి ఇది చక్కటి అవకాశంగా మనకు మన ప్రాజెక్ట్ డైరెక్టర్ గారు అనేటువంటి శ్రీమతి స్రవంతి మేడం గారు యొక్క ఆధ్వర్యంలో మన ప్రతి ఒక్క గ్రీన్ టీచరు మన పాఠశాలలను ఈఈపి నందు రిజిస్ట్రేషన్ చేసుకుందాం. సో అదేవిధంగా ఎకో క్లబ్ డీటెయిల్స్కి సంబంధించి కూడా ప్రస్తుతం ట్రాన్స్ఫర్స్ జరగడం వల్ల ఎకో క్లబ్ టీమ్ లీడర్స్ మారి ఉంటారు. సో వారికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడ మార్పు చేసుకోండి. సో చేసుకున్న తర్వాత చివరిలో ఇచ్చినటువంటి క్యాప్చా కోడ్ ఇచ్చి సేవ్ అని క్లిక్ చేసిన వెంటనే మన పాఠశాల అనేది సెంట్రల్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో నడపబడేటువంటి ఈఈపి ప్రోగ్రామ్ కింద రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిపోతుంది. ఈ రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకు మన ఈమెయిల్కు ఒక రిజిస్ట్రేషన్ నంబరు తర్వాత పాస్వర్డ్ అనేది రావడం జరుగుతుంది. సో ఆ విధంగా మన యొక్క ఈఈపి ఎకో క్లబ్ను ఈఈపి కింద నమోదు చేసుకొని దాన్ని అప్రూవ్ చేసుకోవాల్సిందిగా ప్రతి ఒక్క గ్రీన్ టీచర్ని కోరడం అనేది. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. మీ అనిల్ టెక్ గురు.